నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, మనకి ఈ మధ్యలో చాలా మంది బాధపడుతున్న సమస్య వచ్చేసి వెయిట్. అంతే కదా! ఈ మధ్యలో ఎక్కడ డాక్టర్స్ దగ్గరికెళ్ళినా కూడా చాలా మంది చెప్తున్నది ఫస్ట్ వెయిట్ తగ్గండి అని. మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలనుకున్నా, డయాబెటీస్ వచ్చినా, ఏ రీజన్ అయినా అయ్యుండొచ్చు. హై కొలెస్ట్రాల్. సో, ఫస్ట్ చెప్పాల్సింది వెయిట్ కరెక్ట్‌గా ఉండడం. బక్కగా ఉన్న వాళ్ళకి కూడా యోగా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మెటబాలిజం ఉంది. మెటబాలిజం అనేది బాగుండాలి. అప్పుడే హెల్త్ బావుంటది, లైఫ్ బావుంటది. సో, యోగా ఏం చేస్తది? లోపల నుంచి శుద్ధి చేయడం స్టార్ట్ చేస్తది. ఆసన, ప్రాణాయామ, లైఫ్ స్టైల్ అన్నీ ఇంక్లూడెడ్. 3-6 మంత్స్ ఇవ్వండి మీ బాడీకి సెల్స్ రీజువినేట్ అవుతాయి. అన్నీ చక్కగా జరిగిపోతాయి. ఒక 6 మంత్స్ స్ట్రిక్ట్‌గా ఉంటే చాలా అంటే చాలా బావుంటది. యోగా అనేది ఇంకా లైఫ్ లాంగ్ చేసుకోవాలి. కాకపోతే ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఉండండి. అంటే డయాబెటిస్ ఉంది. కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ డయట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటాను నేను. ఇప్పుడు పీసీఓడీ ఉంది. దానికి ఒక రకం ఉంటది. థైరాయిడ్‌కి ఇంకొక రకమైన ఫుడ్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటే ఒక 3-6 మంత్స్ ఇవ్వండి. డైలీ 1-2 అవర్స్ 1 అవర్ యోగా చేసుకోండి. కాసేపు ఎండలో కూర్చోండి, ఎండలో నిల్చోండి. ఇలాంటియన్నీ చేయండి. మీకు చాలా అంటే చాలా డిఫరెన్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. చిన్న చేంజెసే బట్ లైఫ్‌లో హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో, ఇవన్నీ పాటించుకుంటూ ఇప్పుడు మనం చూపించే ఎక్సర్‌సైజెస్ చేయండి. ఈరోజు నేను చూపించేది ఎలా ఉంటుందంటే పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ అబ్బాయిలు, అమ్మాయిలు ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇలాగా. ఏజ్ తోటి సంబంధం లేదు, వెయిట్ తోటి సంబంధం లేదు. ఒకళ్ళెవరో అన్నారు మొన్న, మీరంటే బక్కగా ఉన్నారు చేసేస్తున్నారని. నాకంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా, నాకంటే ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు కూడా వందల వేల మంది ఉన్నారు. సో, వెయిట్ తోటి మీరు ఫ్లెక్సిబిలిటీని వెయిట్ తోటి అలా పెట్టుకోకండి. ఎవ్వరమైనా డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు నాకంటే చాలా బాగా చేసే తనొచ్చి ఇది ఇమ్మీడియేట్ నువ్వు ఎళ్ళిపో ఆ ఆసనాలకి అంటే నేను వెళ్ళలేను. నాకు టైం పడతది. అందరం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటికల్లీ బాడీ మూవ్‌మెంట్ అనేది ఫ్లెక్సిబుల్ అయిపోతది. సో, స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇంత బెండ్ అయ్యాను. మీకు ఇంతవరకే బెండ్ అవ్వొస్తుంది. మీకెంత వీలైతదో అంతే చేసుకోండి. కానీ చేయండి. రైట్? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దగ్గరనే ఇలా కూర్చున్నారా? స్లోలీ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బద్ధకోణాసన ఉంది చూసారా? ఈ ఆసన ఎంత చెప్పినా తక్కువే. మీరు గమనించండి కావాలంటే నరసింహస్వామి విగ్రహాలు, మన అమ్మవారి విగ్రహాలు చాలా వరకు ఇలా ఉంటాయి పొజిషన్స్. అమ్మవారు ఇలా లేదా నార్మల్ అమ్మవారి సెపరేట్ విగ్రహాలు కూడా ఇలా ఉంటాయి. ఎందుకు? ఇది ఎప్పటినుంచో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆసనాలు ఇవన్నీ. సో, ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఎంత బాగుంది పొజిషన్ చూసారా? స్పైన్ స్ట్రెయిట్ ఉంది. ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఆసన బాగా హెల్ప్ చేస్తుంది. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి, లేకపోతే ఆ లేజినెస్ పెరిగి కొలెస్ట్రాల్ ఎక్కువైతుంది చూసారా? వాటన్నిటికి స్ట్రెస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తదనమాట. సో, ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్ అండ్ ఔట్. ఇప్పుడు స్లోలీ ఇది ఇలా దగ్గరికి తెచ్చుకొని కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకొని మీకు ఎక్కడైతే స్ట్రెచ్ వస్తుందో అక్కడ ఆటోమేటికల్లీ వార్మప్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా ఆటోమేటికల్లీ అవుతుంది. సో, ఇది ఫుల్ బాడీకి కూడా చాలా చాలా బాగా పనిచేస్తది. మీకు థై ఫ్యాట్, అప్పర్ బెల్లీ, లోవర్ బెల్లీ ఏమి ఉండదు. ఇంకా ఫుల్ బెల్లీ ఫ్యాట్ అంతా కరగడం స్టార్ట్ అవుతది. ఇప్పుడు ఇలా 2 చేతులు ఉన్నాయా? స్లోలీ ఇలా పెట్టుకొని ఇలా పుష్ చేసుకోండి. మీకు అక్కడ స్ట్రెచ్ వస్తుంది చూసారా? ఎంత వీలైతే అంతే. మళ్ళీ స్లోలీ పైకి ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ మళ్ళీ కిందికి. స్లోలీ పైకి ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ మళ్ళీ ఇలా కిందికి. సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి. ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకున్న అస్సలు తప్పులేదు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఈ ఆసన అవాయిడ్ చేసేసేయండి. ఒకవేళ చేయాలనిపించినా చాలా స్లోగా ఇలా తీసుకోండి. బటర్‌ఫ్లైస్ అప్పుడు కొంచెం మీకు రిలాక్సింగ్ ఉంటది. ఒక 10 చేసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రెయిట్. మళ్ళీ ఒక 10 చేసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రెయిట్. అలా చేసుకోండి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళందరూ అన్నీ చేసుకోవచ్చు. స్లోలీ ఇప్పుడుందా ఈ లెగ్‌ని తీసి ఇలా సైడ్‌కి పెట్టేసుకోండి. ఇది ఇలా లోపలికి పెట్టేసుకొని గ్రాయిన్‌కి దగ్గరగా పాదము. ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో స్ట్రెయిట్ చేసేసుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోవాలి కంపల్సరీ. స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తుంటానా? మనం నవ్వుతూ ఉంటే చాలా మంచి జరుగుతది బాడీలో. డోపమైన్ గురించి విన్నారా? నేను కొన్ని ఆసనాలు చెప్పేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతది. స్ట్రెస్‌కి, నిద్రలేమి సమస్యలకి మనకి ఆనందంని ఇస్తది అని. సేమ్ డోపమైన్ కూడా అంతే కదా! సో, నవ్వుతున్నప్పుడు మన మజిల్స్ ఏదైతే స్ట్రెచ్ అవుతాయో మన బాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతది. అందుకే ఎప్పుడు చెప్తుంటారు నవ్వుతూ ఉండండి అని. ఇది టార్సో అంటారని చెప్పానా? స్లోగా స్టార్ట్ చేయండి. ఇది ఉందా? ఇది ఇలా సైడ్‌కి తిప్పండి. ఇక్కడ ఆటోమేటికల్లీ మీకు స్ట్రెచ్ వచ్చేస్తది. ఇప్పుడు ఇలా బెండ్ అయ్యి ఫోల్డ్ చేసుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్? రివర్స్ డైరెక్షన్‌లో 1 స్లోగా 2, 3, 4 ఇలా.
ఇది కూడా సేమ్ 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకొని ఇప్పుడు 2 చేతులు ఇలా ఉన్నాయా, ఇలా 1 2 1 2. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫుల్ పొట్టంతా అప్పర్ బెల్లీ అయి ఉండొచ్చు, అది లోవర్ బెల్లీ అయి ఉండొచ్చు, ఫుల్ పొట్టంతా ప్రెషర్ పడుతుంది, ఈ తొడల దగ్గర ప్రెషర్ పడుతుంది. సో ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది. దాంతోపాటు ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళు చేస్తే ఏమవుతుంది, మజిల్ అనేది కరెక్ట్గా మీరు ప్రోటీన్ తీసుకొని కరెక్ట్ ఫుడ్ తింటే మజిల్ గెయిన్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, స్ట్రాంగ్ కూడా అవుతాయి. రైట్, స్లోగా సేమ్ ఇదే 1 2 3 4. చూసారా ఎంత స్ట్రెచ్ వస్తుందో, మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ తీసుకోండి. ఇది కూడా సేమ్, ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 చేసుకున్నారా, మీకు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఫుల్ స్ట్రెచ్ తెలిసిపోతుంది. చూసారా, ఇప్పుడు కూడా ఈ కాల్ కూడా ఓపెన్ చేసేసుకోండి, 2 లెగ్స్ కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ క్లోజ్, ఎందుకంటే ఫస్ట్ ఇది వార్మప్ కావాలి మనకి. ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్, మొత్తం నీట్గా స్ట్రెచ్ చేశాక ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని ఇలా లెఫ్ట్ నుంచి రైట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ బ్యాక్. ఇది ఇటు నుంచి ఒక 10 టైమ్స్. పట్టుకుంటున్నాయి మజిల్స్ అనిపిస్తే కొంచెం దగ్గరికి తెచ్చుకొని స్టార్ట్ చేయండి. సేమ్ ఇదే రివర్స్ డైరెక్షన్లో ఇలా 1 2 ఇలా, ఇది కూడా 10 టైమ్స్ తీసుకోండి. ఇటు సైడ్ నుంచి 10 టైమ్స్ వస్తుంది మనకి, ఇటు సైడ్ నుంచి కూడా 10 టైమ్స్ వస్తుంది. స్లోలీ ఈ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఈ లెగ్ బయటకి చూసారా, మీ కంఫర్ట్ని బట్టి తీసుకోండి. మీకు ఇలా పట్టుకుంటున్నట్టు అనిపిస్తే ఇలా దగ్గరికి తీసుకోండి, కంఫర్టబుల్ ఉంటుంది. లేదు కంఫర్టబుల్ అయిపోయాం ప్రాక్టీస్ చేసి అనుకుంటే సైడ్స్కి తీసుకోండి. బట్ స్టార్ట్ చేయండి, ఎవరమైనా చేయొచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఓకే, స్లోలీ. నీ స్ట్రైట్ ఉంది కాబట్టి నీ పెయిన్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు, అంత ఇబ్బంది ఏం అనిపించదు. నీ మీద ప్రెషర్ లేదు కాబట్టి మీరైనా కూడా చేసుకోవచ్చు. స్లోలీ ఫోల్డ్ 1 2 3 4 ఇలా, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 ఇలా. ఇది కూడా 10 టైమ్స్ అటు 10 టైమ్స్ ఇటు. మీరు గమనిస్తే ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది, ఇది మనకి గ్రాయిన్కి దగ్గరలో ఉంది. స్ట్రెచ్ అండ్ స్పైన్ స్ట్రైట్గా ఉంది ఆల్మోస్ట్ ఆల్రెడీ, కాబట్టి నాడీస్ అన్ని యాక్టివేట్ అయిపోవడం స్టార్ట్ అవుతున్నాయి, స్ట్రెస్ ఆటోమేటికలీ తగ్గుతుంది. మనకి ప్రెషర్ అనేది మొత్తం ఫుల్ పొట్ట మీద పడుతుంది కాబట్టి పొట్ట తగ్గుతుంది. థైస్ మీద కూడా ఫుల్ ప్రెషర్ పడుతుంది, థైస్ తగ్గుతుంది. మీరు ఇలా అంటున్నారు చూసారా, ఇదంతా వార్మప్ అయిపోతుంది కాబట్టి అండర్ ఆర్మ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు, ఈ ఆర్మ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు, అది కూడా తగ్గుతుంది. సో అంత బాగుంది చూసారా. సింగిల్ దగ్గర కూర్చొని జస్ట్ 30 మినిట్స్ చేస్తే మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి. 1 hour చేసుకుంటే ఏంటి అంటే మీరు అన్నీ ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వచ్చు. ఇదే పొజిషన్లో సేమ్ ఇదే స్పైన్ తోటి హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా చేసుకొని 20 టైమ్స్ చేసుకోండి. అప్పుడు మనకి ఇటు 10 టైమ్స్ వస్తుంది, ఇటు కూడా 10 టైమ్స్ వస్తుంది. సరిపోతుంది, బాడీ అంతా చాలా వార్మప్ అయిపోతుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ చేస్తాను, ఏది పడితే అది తింటాను అంటే కుదరదు కాబట్టి ఫుడ్లో కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫ్రమ్ వెజిటేరియన్ రావాలి. నేను నాన్ వెజ్ అస్సలు సపోర్ట్ చేయను, మీకు తెలిసిందే. మనకి కొలెస్ట్రాల్ వస్తుంది, అనవసరమైన సాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తాయి, సో నేను ఒప్పుకోను. సో నార్మల్ వెజిటేరియన్ త్రూ ప్రోటీన్ తీసుకోండి, వెజిటేరియన్ త్రూ మంచి ఫుడ్ తీసుకోండి, సరిపోతుంది. డైలీ 3 పూటలు తింటున్నారు అనుకోండి, 2 మెయిన్ మీల్స్ పెట్టుకోండి, ఒక స్నాక్ పెట్టుకోండి. లేదు 3 మెయిన్ మీల్స్ అంటే మెయిన్ మీల్స్లో కూడా ఎక్కువ ఇష్టం వచ్చినట్టు కాకుండా క్వాంటిటీ మేనేజ్మెంట్ చేసుకుంటూ తినండి. కరెక్ట్గా తినండి, కరెక్ట్గా ఉండండి, సరిపోతుంది. చాలా మెయిన్ రూల్స్ ఏ హెల్త్కైనా సరే. లేచాక కాపర్ బాటిల్లో స్టోర్ చేసుకున్న వార్మ్ వాటర్, జస్ట్ విపరీతమైన బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగేయాలి, లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేయాలి, అందరికీ సెట్ అవ్వదు. లీటర్ వాటర్ ఒకళ్ళకి పడితే ఇంకొకళ్ళకి పడదు. సో 2 glasses ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకోండి మార్నింగ్స్, ఎందుకంటే బవెల్ మూమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోతాయి. మనకి వెయిట్ లాస్ జర్నీలో ఏ పొట్ట తగ్గడం అయినా సరే, తొడలు తగ్గడం, ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్, ఏ ఫ్యాట్ లాస్ అయినా సరే మనకి ఫుడ్ అనేది, డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైజెషన్ అనేది ఎక్కడి నుంచి రావాలి, మనకి ఫుడ్ త్రూయే వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఫుడ్ త్రూయే డైజెషన్ చాలా బాగా అవుతుంది, మనకు కూడా తెలుసు. కాబట్టి 2 glasses ఆఫ్ వాటర్, ఇంత గ్లాసెస్ వార్మ్ వాటర్ చేసుకొని కాపర్ బాటిల్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ లేచాక తాగండి. ఫుల్ వాటర్ అందరికీ ఫుల్ హాట్ వాటర్ అలా ఇలా పడదు, గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద ప్రకారం ఆకలి వేసినప్పుడు తినాలి, దాహం వేసినప్పుడు తాగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైట్ ఇస్తున్నాం, డైట్ ఇచ్చినప్పుడు మనం
ఎలా తినాలి ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చేస్తాం. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ రోజు ఆకలి వేయట్లేదు, ఆకలి వేయకుండా తింటే ఏమవుతుంది, సేమ్ స్టాచ్యురేట్ అయిపోతుంది ఫ్యాట్ అంతా, మళ్ళీ సేమ్ బెల్లి అనేది ముందుకు వస్తూ ఉంటుంది. సో మనకు అది కూడా వద్దు. కాబట్టి డైలీ ఒక టైం పెట్టుకోండి. ఆ టైం పెట్టుకుంటే డైజెషన్ సిస్టమ్కి మంచిది, మనకి కూడా అలవాటు అయిపోతుంది. బట్ ఆకలి వేయకపోయినా కూడా తినడం మానేసేయండి. ఆకలి వేయట్లేదు ఈరోజు అనుకుంటే ఆకలి వేసినప్పుడే తినండి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. ఒకప్పుడు మనం ఎలా తిన్నాం, ఇప్పుడు ఎక్సెసివ్ నాలెడ్జ్ అయిపోయి ఏదో అందరం ఒక్కొక్కటి చెప్తున్నాం కాబట్టి టెన్షన్. కానీ ఒకప్పుడు ఎలా తిన్నారు అలానే తినండి. రొట్టెలు తిన్నారు, మక్క రొట్టె, జొన్న రొట్టె, లేకపోతే గట్కలు తిన్నారు, సేమ్ ఇవే ఇప్పుడు మనకి దలియా లాగా దొరుకుతున్నాయి. హోల్ వీట్ అయినా ఉండొచ్చు, సేమ్ ఇవే మక్కలు, జొన్నలు, రాగులు, అన్ని సజ్జలు, సేమ్ వీటితోటి దోశలైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఉప్మా అయినా చేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒక 20 ఆప్షన్స్ చెప్పేసాను జస్ట్ ఈ 6 ఐటమ్స్లో. మిల్లెట్స్ ఉన్నాయి, కీన్వా ఉంది, బ్రౌన్ రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కీప్ చేంజింగ్ ద గ్రేడ్స్. సో ఇలా తినేసేయండి, ఎందుకు తగ్గరో చూద్దాం. ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. సో జస్ట్ ఇలా పడుకొని కంప్లీట్ స్లోలీ ఇలా 20 టైమ్స్ క్లాక్ వైజ్, 20 టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్ ఇలా చేసుకొని లాస్ట్కి జస్ట్ ఇలా దగ్గరికి తెచ్చుకొని ఓపెన్, దగ్గరికి ఓపెన్, దగ్గరికి ఓపెన్. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి సేమ్ ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, మనకి సరిపోతుంది. స్లోలీ రిలాక్స్ అయిపోయి కంప్లీట్ రిలాక్స్. ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకొని స్లోలీ సైడ్కి తిరిగి ఇలా నీట్గా కూర్చొని ఇంకా మీ పని మీరు చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.